1952 జులై 9న విడుదలైన సాంఘిక చిత్రం చిన్న కోడలు. ప్రతిభా పిక్చర్స్ బ్యానర్లో ఘంటసాల బలరామయ్య గారు నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం చిన్న కోడలు. ఆయన దర్శకత్వంలో రూపొందిన, ఆయన జీవించి ఉండగా విడుదలైన చిట్టచివరి చిత్రం కూడా ఇదే. ఈ సినిమా ద్వారానే మల్లాది రామకృష్ణశాస్త్రిగారు మొట్టమొదటిసారిగా మాటల పాటల రచయితగా పరిచయమయ్యారు. సినిమా టైటిల్లోనే కథ తెలిసిపోయినట్లు ఒక ఇంటికి చిన్న కోడలుగా వెళ్లిన మహిళామూర్తి పడే కష్టాలు, అపార్థాలు, అపనిందలు, చివరికి అందరూ నిజం తెలుసుకుని ఆమెను ఆదరించడం, ఇదే చిన్న కోడలు చిత్రకథ. ఈ సినిమాకి సంగీతం సమకూర్చింది అశ్వత్థామగారు. ఆయన సంగీత దర్శకత్వంలో విడుదలైన రెండవ చిత్రం ఇది. ఈ సినిమాలో మల్లాదిగారు రాసిన అనార్కలి గేయరూపకం ప్రత్యేక ఆకర్షణ. టైటిల్ పాత్ర చిన్న కోడలుగా నటించింది కృష్ణకుమారిగారు. ఆమె సరసన హీరోగా నటించింది జి.ఎన్. స్వామిగారు. కుమారి, జి. నారాయణరావులు చిన్న కోడలు తల్లిదండ్రులుగా నటించారు. చిన్న కోడల్ని ఆరళ్లు పెట్టే తోటికోడలు పాత్రలో సూర్యకాంతంగారు నటించారు. ఇంకా ఈ చిత్రంలోని మరికొన్ని పాత్రల్లో ఛాయాదేవి, శేషమాంబ, గోవిందరాజుల సుబ్బారావు, నాగభూషణం మొదలైనవారు నటించారు. రక్తకన్నీరు నాగభూషణంగారు వెండితెరమీద కనిపించిన రెండవ చిత్రం ఈ చిన్న కోడలు. ఈ సినిమా ఒక మాదిరిగా విజయం సాధించింది.